హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. చెన్నైలో ఒక అబ్బాయి వచ్చేసి ఓన్లీ జ్యూస్ డైట్ యూట్యూబ్లో చూసేసి కొంతమంది డైట్ ప్లాన్స్ చెప్తుంటారు కదా, ఓన్లీ జ్యూస్ ఫాలో అయ్యి చనిపోవడం జరిగింది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అరే జ్యూస్ ఇవన్నీ పక్కన పెడితే వాటర్ అండ్ ఫుడ్ ఇవి మెయిన్గా మనం తీసుకునే లైక్ సర్వైవ్ అవ్వడానికి తీసుకునే ఫుడ్. ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఓన్లీ ఫుడ్ మాత్రమే తీసుకో, వాటర్ తీసుకోకు, యూ కాంట్ సర్వైవ్. సరే ఫుడ్ వదిలేవు, ఓన్లీ వాటరే తీసుకో, ఓన్లీ వాటరే, యూ కాంట్ సర్వైవ్. అరే ఈ రెండు కాంబినేషనే తీసుకుంటేనే మనం సర్వైవ్ అవుతున్నామంటే మరి కామన్ సెన్స్తో ఆలోచించండి. ఓన్లీ జ్యూస్తో ఎలా సర్వైవ్ అవుతాం? ఒక్కొక్క బాడీలో ఉన్న మన కాంపోనెంట్స్, కాంపోనెంట్స్ అంటే మన ఆర్గన్స్ ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్కటి అనేది వర్క్ అవ్వడం జరుగుతూ ఉంది. యాజ్ ఎ యంగ్ బ్లడ్ ఎవరైనా సపోజ్ 18 to 30 ఇయర్స్కి ఆ ఏజ్లో ఇలాంటి డైట్స్, ఎక్సర్సైజ్ ఏదో చేసేద్దాం, ఏదో ఫిట్గా ఉందామని అనుకుంటారు. బట్ నథింగ్. ఎందుకంటే జస్ట్ కామెంట్ మీ గైస్, నేను నా పిక్స్ షేర్ చేస్తాను. నాకు కూడా యాజ్ ఎ యంగ్ బ్లడ్గా నాకు కూడా ఉంది, జిమ్ చేయాలి, వర్కౌట్ చేయాలి అండ్ గేమ్స్ ఆడాలి. మీకు తెలుసా, నేను అప్పుడు 10th వరకు, నా 10th 2016లో అయిపోయింది ఫ్రెండ్స్. నేను 10th వరకు ఫుల్ గేమ్స్ ఆడేవాడిని. సో అదే సైమల్టేనియస్గా ఫుడ్ కూడా అలానే తీసుకునేవాడిని. ఆ ఫిట్నెస్ నిజంగా వేరు. ఎందుకంటే ఇప్పుడు ఎలా తీసుకుంటున్నానో అలానే తీసుకున్నాను, బట్ గేమ్స్ ఆడేవాడిని. అప్పుడు డైట్ ఇదంతా ఏం లేదు. ఫుడ్ అప్పుడు ఎలా తినేవాడినో ఇప్పుడు కూడా అన్ని రకాలుగా, అన్ని కర్రీస్, అన్ని A to Z అన్నీ తింటున్నా. కానీ అప్పటికి ఇప్పటికీ నాలో డిఫరెన్స్ ఏంది వచ్చిందంటే, గేమ్స్ మానేసా ఇప్పటి వరకు. బట్ ఫుడ్ మాత్రం అన్నీ తింటాను. జస్ట్ కామెంట్ చేయండి, నా ఫొటోస్ పంపిస్తాను. 2016 నుంచి ఇప్పటి వరకు అదే బాడీ, అదే వెయిట్, అంతే ఫిట్గా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. అది ఇది చెప్పడం కాదు, కానీ మీకు నచ్చింది తినండి, ఓకే? బట్ ఒక ప్రొసీజర్లో, ఒక క్వాంటిటీలో, ఒక పద్ధతిగా, లిమిట్స్లో తినండి. అది మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.